అయ్యో పొద్దు అంటే వాళ్ళు 5 లీటర్ పాలు అడిగిర్రు, తొందరగా పాలు పిండాలి. మరి ఇన్నట్టుంది కదా. అచ్చో అచ్చో అచ్చం నీ అవ్వలెక్కనే ఉన్నావు కానీ పోలికలని నీ అవ్వయే వచ్చినాయి. నీ అవ్వ నన్నే పడవ నీకు అత్తవా? పోలికలేమో నీ అబ్బాయి వచ్చినాయి, బుద్ధులన్నీ మీ అయ్యే వచ్చినాయి కానీ నేను కట్టద్దా? నేను ఉండు, ఇప్పటికే పొద్దంతా వేయండి, నీతో ఆడుకుంటుంటే పాలు పిండేది పోతుంది. జున్ను పాలు వచ్చినాయి, పూసవ కాడికి ముక్కి రావాలి. ఆ బుజ్జి లేచిందో లేవలేదు, నేనన్నా చెప్పను తానం చేసి తయారైతే. అగో లేచినావా బిడ్డ? పుట్టినరోజు హ్యాపీ బర్త్డే రా తల్లి. థ్యాంక్ యూ నాన్న. పుట్టినరోజు అని చెప్పదు, మళ్ళీ హ్యాపీ బర్త్డే అని చెప్తే చాలు నాన్న. అయ్యో అవునా బిడ్డ, నువ్వైతే ఇంగ్లీష్ బడిలో చదువుకుంటువా, అందుకే ఇంగ్లీష్లో చెప్పిన. నాన్న మరి నేను నీకు రోజు ఇంగ్లీష్ నేర్పిస్తా, సరేనా? నిజంగా నేర్పిస్తావా బిడ్డ? మరి అప్పటికి ఈరయ్య బాబు దుకాణాలకు పోయి పలక బల్పం తెచ్చుకుంటా, నాకు పలక మీద పెట్టి నేర్చుకుంటా, సరేనా? నాన్న పల్క బల్పం అవసరం లేదే, నాకు ఆడ బుక్స్ ఉన్నాయి, నేను అందులో పెట్టిస్తా, నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సరేనా? సరే బిడ్డ, ఇగో తొందరగా తానం చేసి తయారు కాపు, మనం పోసవ కాడికి పోవాలి. మన బర్రెకు దూడ పుట్టింది, పోసవ కాడికి మొక్కి రావాలి. లే బిడ్డ చెప్పిన తయారు కాపు. అయ్యి అవునా నాన్న? అయితే దాన్ని బట్టి నా బర్త్డే ఒకటే రోజా? అయితే ఇగో నాన్న మనం కూడా దానికి ఒక కేక్ చెప్పిద్దాం ప్లీజ్ నాన్న. దానికి ఎందుకు బిడ్డ కేకు పుత్తిగా? అబ్బా నాన్న ప్లీజ్. సరే బిడ్డ చేద్దాం, నువ్వు చెప్పిన తయారు కాపు, ఇప్పటికే లేట్ అయింది. సరే. పుజే పుజే తయారైనావా బిడ్డ? అయిపోయినట్టే, తొందరగా కానీ బిడ్డ. అయ్ ఎంత ముద్దుగున్నావే బుజ్జి, నా దిష్టి నాకే తగిలేలా ఉంది. నన్ను ఇంకిట్లా సూరిగా చూస్తే చచ్చిపోతాడు, కానీ నిన్న వాడు భలే అన్నాడు నా బుజ్జమ్మ అని. జున్నుపాలు పోసి రావాలి. ఏమన్నా సామాన్లు ఉన్నాయా ఇంట్లో తీసుకుపోయేటి? అత్తున్నా నా దిష్టే తగిలేలా ఉందమ్మా, ఇట్రా కాలిటీ అమ్మా. ఎందుకు నాన్న? నువ్వు ఇటు ఈరా, నేను చెప్తా. పోదాం పారా. అయ్యో సూర్యగాని కూడా రమ్మంటే అయిపోతుండే కదా, ఇప్పుడు చెప్తే తానే చేస్తాడేమో. అయినాడు ఇప్పుడే లేవాడే నాన్న, మనమైతే పోదాంపా. బావని పట్టుకొని ఆడిడు అనద్దు బిడ్డ, బావా అని పిలవాలి. సరే పోనీ, ఇప్పటి నుంచి అట్లనే పిలుస్తా బావా అని. రామ్మా కాలు కడుక్కో.
చాక్లెట్ ఇయ్యమ్మ. నువ్వు కూడా మంచిగా పుట్టుకు బిడ్డ. అమ్మ పోచమ్మ తల్లి, ఈరోజు మా బర్రెకి దూడపిల్ల పుట్టింది, అందుకే నీ కాడికి జున్ను పాలు తెచ్చిన. అట్లనే ఈరోజు నా బిడ్డది పుట్టినరోజు, నా జీవితం మంచిగా ఉండేలాగా చూడు తల్లి. ఇగో తల్లి, చిన్నప్పటి నుంచి సూర్యగానికి ఇంకా నాకు పడదు, కానీ ఎంతైనా వాడు నాకు బావ. వాడు మంచిగా మారి నా మాట వినేటట్టు చూడవా తల్లి. మా బుజ్జికి మంచి సంబంధం రావాలి. వచ్చేవాడికి ఎటువంటి ఆస్తులు లేకపోయినా సరే, కానీ నా బిడ్డని మాత్రం మంచిగా చూసుకోవాలి. మా సూరి మంచి పని మీద పడి సెటిల్ అయ్యేటట్టు చూడు, ఎందుకంటే వాడు నా మాట విని మంచిగా నాన్నకి చెప్పచ్చు. మళ్ళీ వాడిని పెళ్లి చేసుకున్నా కానీ ఇటు నాన్నకు కూడా దగ్గరలో ఉండొచ్చు. ప్లీజ్ అమ్మా, నువ్వే అంతా చూసుకోవాలి. వచ్చే సంవత్సరం వరకు నా బిడ్డ పెళ్లి బట్టలు తీసుకొని వచ్చేట్టు చూడు తల్లి. అది తల్లి లేని పిల్ల. తల్లి ఉంటే ఇప్పుడు పెళ్లి చేద్దామనే ఆలోచన రాకపోయే. దానైతే చల్లగా చూడు తల్లి. అంతా మంచిగా జరిగితే ఆటపిల్లకు వస్తా. ఇక బిడ్డ కొబ్బరికాయ కొట్టు, మంచిగా ముక్కు, ఇటొక్క ముక్క అటొక్క ముక్క. మంచిగా మొక్కినావా బిడ్డ? మంచిగా మొక్కినా నాన్న. అమ్మ ఇగో బుజ్జి, సూర్యగారింటికి పోయి జున్ను పాలు పోసి అట్లా మీ ఫ్రెండ్ ప్రియా వాళ్ళకి, పద్మ ఆంటీ వాళ్ళకి కూడా ఇచ్చిరాపో. సరే నాన్న. ఎట్లా సూర్యుంటికే పోతున్నా కదా, బయటికి తీసుకోమంటే తీసుకుపోతాడో లేదో. ఒక మాటనైతే నాన్నని అడిగి చూద్దాం. ఏంది బిడ్డ మళ్ళా చిన్న? సూర్యతో గుడికి పోతా నాన్న. సరే బిడ్డ, చెప్పండి రా. అట్లనే ఇగో సోన్ పాపిడిని తీసుకో. సరే నాన్న. సూర్యగాడు నన్ను ఇంక ఇట్లా చూస్తే ఎంత షాక్ అవుతాడో. అయినా ఏంటి బుజ్జి నువ్వు, వాడి మీద ఇంతలా ప్రేమ ఉందని తెలిస్తే మనమే అది చెప్పదాం. కాబట్టి వాడిని మనం వెంటపడేలా చేద్దాం. వీడు ఇంకా లేచిండో లేవలేడో. ఈ టైంకి ఊర్లో ఉన్న పందులన్నా లేస్తాయి, వీడైతే లేవాడు. సూరి, సూరి, బుజ్జి నువ్వేనా? నేనే. ఏందయ్య అవతారం పొద్దు పొద్దునే గంగిరెద్దులో లెక్క? ఏమన్నావు? గంగిరుద్దం లెక్కనా? మరి లేకపోతే ఏంది అవతారం? ఛీ, ఈ హౌలాడు కోసం ఇంత మంచి రెడయ్యే ఈడమ్మ గంగిరెద్దం లెక్కున్నాడు అంటాడు. అరే నీ ముఖానికి ఎప్పుడైనా అమ్మాయిలను చూసినావారా? కాలని చూస్తే నాకేమత్తది? వాళ్ళని చూస్తే నాకేమత్తదా? అవునా అని ఈ డబ్బాలేంది? జున్నిపాలు నీకోసమే తెచ్చిన. నాకోసమా? నువ్వు? నేనే. ఇగో నన్ను గుడికి తీసుకుపోవా? గుడికి నేనెందుకు తీసుకుపోవాలి? ఇప్పుడు తీసుకుపోతావా తీసుకుపోవా? ఎంతకైనా మంచి ఈ నిన్ననే పడుకోని తిట్టింది. ఇప్పుడు తీసుకోకపోతే ఇంకేమని తిడుతుంది. ఇప్పిస్తుంది గుడికే తీసుకుపోతా, కానీ తానం చేసే వరకు కొద్దిగా టైం పడుతుంది. సరే మరి నేను ప్రియ వాళ్ళ ఇంటికి పోయి జున్నుపాలు ఇచ్చేసి వస్తా. సరే మరి నువ్వు పోయిరాపు, అంతలోపు నేను తానం చేసి రెడీ ఉంటా. సరే మరి. సచ్చిరోడు వట్టిగా ఈడి కోసం గంట సేపు మంచిగా తయారై వస్తే ఈడేమో గంగిరెద్దు లెక్క ఉన్నా అని అన్నాడు. వేస్ట్ మొక్కపోడు బాడుకవాడు. ఛీ, అగో నువ్వెత్తున్నావా ముగ్గు? ఆనే ఇది అప్పటి నుంచి ఎత్తున్నానే, ఒడతలేదు మునుగుతలేదు. అందుకే రోజు ఎత్తే అదే అలవాటు అవుతుంది. అవునే, ఇంకా మీ అక్కలు ఇవ్వలేదా మరి? మా అక్క లేదే, నిన్ననే ఊరిపోయింది. అవునా? అవునే, నీ బర్త్డే కదనే ఈరోజు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అవునా అని నా బర్త్డే నీకెట్లా తెలుసు? మా అక్క నిన్ననే చెప్పిందే ఈరోజు నీ బర్త్డే అని.
మీ అక్క ఇంత సడన్గా ఏ ఊరికి పోయిందే? మా అక్క మా నానమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. సరేలే, ఇగో జున్నుపాలు తీసుకోవే, మా బర్రెకి దూడ పుట్టింది. అవునా, కంగ్రాచులేషన్స్. ఆ? నీ మొక్కమే, దానికి ఎవరైనా కంగ్రాచులేషన్ చెప్తారా? అయ్యో సరే గానీ నీ డ్రెస్ ఇస్తావా, ఒకసారి కాలేజ్కి వేసుకపోతా, మంచిగా ఉంది. సరేనే ఇస్తా గానీ ఆ పద్మాంటి వాళ్ళ ఇంటికి కూడా పోయేద్దాంపా. ఆ ఆంటీ వాళ్ళకి కూడా జున్నుపాలు ఇవ్వాలా. ఆ ఆంటీ ఉందో లేదోనే, ఆగు మరి ముగ్గు డబ్బా పెట్టేసత్తా. సరే. అయ్యో మా బాపు స్వీట్ కొనుక్కోపో అని డబ్బులు ఇచ్చిండే. ఇగో ఆ ఈరే బాబు షాప్కి పోయి డబ్బా తీసుకొని పోదాంపా. ఆ బక్కోడు ఉంటాడు, సతాయిస్తాడు, నేను రాను. ఎందుకు, నేను లేనా? తీసుకోదాంపా. అంకుల్ 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 లేడా? అగో బుజ్జి, అగో దుర్గా నువ్వు కూడా వచ్చినావా? అన్నయ్య ఒక స్వీట్ బాక్స్ ఇయ్యవా? ఏం స్వీట్ బాక్స్ ఇవ్వాలా బుజ్జి? సోన్ పాపడి. సరే ఇస్తా. దుర్గా నీకేం వద్దా మరి? నా పెండ కావాలి, ఇస్తావా? పెండనా? మరి బుజ్జి వాళ్ళ ఇంటికాడ తట్టనంత పెండు ఉంది, చెప్పు నీకోసం తీసుకొస్తా. నీకోసం మాత్రమే. ఏం అవసరం లేదు. సరే గాని ఈ బిస్కెట్ అన్న తీసుకో, ఖాతాలో రాసుకుంటా. నాకు ఖాతా ఎక్కడుంది? షాప్ లో లేదు, నా మనసులో ఉంది ఖాతా. చెప్పు తెగుద్ది. కావాలంటే చెప్పు, నీ చెప్పు నాకు ఇయ్యు, కుట్టిస్తా. దవడ వల కొడుతుంది ఇంకోసారి నా జోలికి వస్తే. ఇగో తల్లి, నీ డబ్బా నువ్వు తీసుకొని పో. అవును గాని ఇవాళ నీ బర్త్డేనట కదా? అవును, స్వీట్ తీసుకోవాలని అందులో నుంచి ఒకటే తీసుకో. హ్యాపీ బర్త్డే బుజ్జి. దాయే పోదాంపా. ఆడెప్పుడు ఇట్లానే అంటాడే, అందుకని ఆడ దుకాణంలోకి రాబుద్ది కాదు. ఫోన్ తీయే, అటు పిసోడు సప్పుడేకుండా నువ్వు. ఆంటీ ఆంటీ ఉన్నావా? ఎవరు? నేనాంటీ బుజ్జిని. ఆగురా అత్తున్నా. అనే రాత్రి కేక్ కటింగ్కి జల్దీ రావే. సరేనే అత్త అత్త. బుజ్జి అంత మంచిగానారా? అంత మంచిది ఆంటీ, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? ఏంటిదిరా ఇవాళ నీ పుట్టినరోజా? అవునా ఆంటీ, ఇగో జున్ను పాలు ఇంకా స్వీట్ డబ్బా తెచ్చిన, తీసుకోండి. పుట్టినరోజు శుభాకాంక్షలు రా. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పుడు ఎప్పుడో తెచ్చినావు రా జున్ను పాలు, చిన్నగా ఉండంగా మళ్ళీ ఇప్పుడు తెచ్చినావు. అవునంటీ, అప్పటికి నాకు కేక్ కటింగ్ ఉంటుంది, రండి సరేనా? సరేరా అత్తమ్మ. చిన్నీని ఇంకా చోటు అని కూడా తీసుకున్నా అన్న ఆంటీ, సరేనా? అలా ఎప్పకపోయినా అత్తారా. మరి గుడికి పోయినా వారా? ఆంటీ ఇప్పుడు పోతా, అప్పుడు పొచ్చమ్మ కాడికి పోయినాం, ఇప్పుడు సూర్యతో పోతా. మీ బావతో పోతున్నావారా? అప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లోనే ఆడుకునే వాళ్ళు, ఇప్పుడు బాగా పెద్దగా అయిపోయినరు. ఆంటీ మరి నేను పోయేస్తా. సరేరా. దుర్గా, అమ్మకు బ్లౌజ్ కుట్టమని ఇచ్చిన, అప్పటికి నా కొడుకుని తోలెత్తా, అమ్మని బ్లౌజ్ కుట్టమని చెప్పు, సరేనా? మరి నేను సూర్యతో గుడికి పోయేస్తా, సరేనా? సరేనే. సరే. ఇడు తయారయ్యా ఉన్నాడు కదా. వచ్చినావు నాడు, తొందరగా పోయేద్దాం, మళ్ళీ నాకు పని ఉంది. తొందరగా ఎందుకు బావా, మెల్లగా పోయేద్దాం. ఏమన్నావు? మెల్లగా పోయేద్దాం అన్నా. అది కాదు, దానికి ముందు. తొందరగా ఎందుకు బావా అన్నా. బావానా? అవును బావా. బావా నీ బావా అనకపోతే ఏమంటారు? ఏదో ఒకటి పోదాంపా. నడు పోదాం. మళ్ళీ ఏమైంది? కొబ్బరికాయ తీసుకోవద్దా? సరే ఇగో తీసుకో. నా కాడు ఉన్నాయి, మా బాప ఇచ్చిండు. ఏగో తీసుకో. సరే. అంకుల్ ఒక కొబ్బరికాయ ఇయ్యరా? ఇక ఓని.
నేను రాను. మళ్ళీ ఏమైంది? మరి లేకపోతే ఏంది? ఇద్దరం కలిసి వచ్చినాం కదా, నా చేయి పట్టుకొని తీసుకోపో. చేయి పట్టుకొని ఎందుకే? నాకు తెలియదు, తీసుకోపో. సరే నాడు. ఈ కవర్ తీసి. దేవుడా, ఇది పొద్దున్నే నన్ను బావా అన్నది, ఇప్పుడేమో చేయి పట్టుకొని తీసుకుపో అన్నది. నాకైతే దిమాక్ అస్సలకే పని చేస్తుంది. నీకు చెప్పాలా వద్దా? నాకు తెలిసి ఇప్పటికే ఇది మాకు పనిచేస్తలేనట్టుంది. పోనీ చెప్పేద్దాం. కానీ ఈరోజు చాలా మంచిగా అనిపిస్తుంది వీడిని ఇట్లా చూస్తే. మంచిగా కాలిందిగా? ఒకటి తీసి. ఇవాళ నేను ఎట్లున్నా బావా? మంచిగా ఉన్నావు. థ్యాంక్ యూ. సరేదా, అక్కడ కూర్చున్నా. అబ్బా, ఏ మెంటల్ దెబ్బ ఆగిందా? ఇవి నేను తీసిస్తా. ఈరోజు గిటార్ ఈరోజు నా బర్త్డే రా పిచ్చోడా. అవునా? ఆ బర్త్డే పూజమ్మా? ఇప్పుడా చెప్పేది? అగో, నువ్వు నాకు ఇప్పుడే కదా చెప్పింది నీ బర్త్డే అని. అంత మంచిగా నీకోసం రెడీ అయితే నువ్వేమో కనీసం అడగని కూడా అడగలేవు. ఇంకా గంగిరెద్దాం లెక్కున్నదా నన్ను. అయ్యో, సారీ. సారీయా? సారీ వద్దు, ఏమద్దు. నాకు అప్పటికి గిఫ్ట్ కావాలి, అది కూడా స్పెషల్గా ఉండాలా. గిఫ్టా? ఏ గిఫ్ట్ కావాలి? నువ్వేమన్నా మంచిది తీసుకురా, స్పెషల్గా ఉండాలా, లేకపోతే మాట్లాడా. సరేది తెస్తా. అవును, నిన్నెందుకు అట్లా అన్నావు? నేనేమన్నా నేను? అదే నిన్న నా బుజ్జమ్మ అని అన్నావు కదా. అమ్మో, తాగిన మత్తులో అన్న కావచ్చు, అందుకే ఇది ఇట్లా చేస్తుంది. ఇప్పుడు తాగిన మత్తులో అన్న అని దీన్ని తెలిసి చంపెత్తుంది. అంటే అది నా బుజ్జమ్మ కాబట్టి నా బుజ్జమ్మ అని అన్న. అవునా? అయితే నన్ను పెళ్లి చేసుకో. వస్తే ఇప్పుడు పెళ్ళి అంటే? ఇప్పుడు కాదు, నువ్వు సెటిల్ అయినాక చేసుకుందాం. నాకేవాడే పని ఇస్తాడు? నీకు మస్తు పనులు వచ్చు, ఊర్లో వేయడానికి మస్తు పనులు ఉన్నాయి. నువ్వు సెటిల్ అయ్యేదాకా మీ అక్క పెళ్లి చేసుకోదట, మొన్న మా బాబుతో అన్నది. అవునా? సెటిల్ అయితే మీ అక్క పెళ్లి కూడా అవుతుంది. మనదంటే టైం వచ్చేటప్పుడు అదే జరుగుతుంది. ఏ ఇస్తాడా నిజంగా నిన్ను? మంచిగా సెటిల్ అయ్యి చూపియు, ఇస్తాడు. ఇగో ముందే చెప్తున్నా, నువ్వైతే నాకు ఇష్టం, నేను నీకు ఇష్టం అయితే సెటిల్ అయ్యి చూపి. నేనంటే ఇష్టమా? చెప్తున్నా కదా, నువ్వంటే ఇష్టం కాబట్టే గుడికి తీసుకోమన్నా. ఎప్పటి నుంచి ఇష్టం పెరిగింది? చిన్నప్పటి నుంచే. అవునా? అవును, నిన్న నా కోసం నువ్వు వచ్చినావు కాబట్టే చెప్పాలనిపించింది, చెప్పినా. బుజ్జి, నిజంగా నువ్వేనా మాట్లాడేది ఇట్లా? అవును నేనే. సరే అని పోదాంపా, మా బాపు జల్దీ రమ్మన్నాడు. పోదాంపా. చెప్పు. నువ్వే చెప్పు. ఆగావు, సౌండ్ వస్తుంది. నువ్వే చెప్పు. అని నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. అని నువ్వే చెప్పు. ఉమ్మడే చెప్తుండే ఇక్కడ. ఇమ్ము కాదు, దుర్గవుడు ఉంది ఇక్కడ, చూడు. ఒకటి అడగాలి. అడుగు బేబీ. బేబీనా? ఆగురాను, సరైన గుండు. నన్ను ఎందుకని ఇష్టపడ్డావు? అది అందరిలాగా ఉంది, నీది లేదు. ఇక్కడ ఏమంటుండు? మనసు అంటుండే, చూడు చెప్తాడు. అంటే ఏంటది? నీది మంచి మనసు, నాది ఎంతో ఇష్టపడుతుంది. అయ్యో నిజమా? మరి నాది నీకు ఎందుకు నచ్చింది? అంటే నాకు కూడా కొంచెం నత్తి ఉంది, నువ్వు నాకు కరెక్ట్ గా సెట్ అవుతావు అని మళ్ళీ నీ మాటలకే పడిపోయినా. అమ్మ తోడు నీది నత్తి ఉంది. అవును, అందుకే మా అక్క నన్ను ఊకే కొట్టేది, దాని పేరు పలకరాదని. ఏది? ఒకసారి మీ అక్క పేరు చెప్పు. ఫ్రీయా? పియానా? పాపం వాళ్ళ అక్కి జదిస్తుంది ఇది. అమ్మా ప్రియా, నువ్వు చెట్టు మీద కొంగ అయితే నాది లంగ అవుతుంది. ఇగో ఇందుకే నీ మాటలను చూసి ఇష్టపడ్డా. ఇంకోటి చెప్పావా ప్లీజ్ నా కోసం? ఓ ఇంకోట, గోడ మీద బల్లి, నీది నాది పెళ్ళి. ఇదేం కొటేషనే? అబ్బా మస్తు చెప్పినవురా. ఇప్పుడు మా నాన్న గురించి ఒకటి చెప్పు. మీ నాన్న గురించా? ఒకటి ఒకటి కలిపితే 2, మీ అయ్యా పెద్ద గాండు. అరే పాపం రా. గాను అంటే ఏంటిది? పెద్ద గాండు అంటే ఏంటి?
అంటే ఊరికి పెద్ద మనిషి. నువ్వు అన్న పదానికి ఆమెకి నిజం తెలిసిన రోజు ఆమె నిన్ను వదిలేసి పోతుందిరా. అంటే ఏంటి నిజం? నువ్వు చెప్పింది నిజమేనా? అవును బేబీ నిజమే. ఆగు బేబీ, ఎవరు వచ్చినట్టున్నారు, పోదాం పదా. పాపం కార్తీక్ అన్నయ్యకి తెలిస్తే చచ్చిపోతాడు. అవును మరి ఈయన పని చేస్తాడు. జేబులో ఒక్క రూపాయి లేవు. మాకు ఇచ్చిన 500 నిన్ననే ఖతమైంది. ఇదేమో ఇప్పుడే గిఫ్ట్ అంటుంది. ఇప్పుడు గిఫ్ట్కి ఎక్కడికి పోదాం? ఒక బొమ్మ కొనిద్దామన్నా పైసలు లేవు. దీని అమ్మ దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఒకసారి కార్తీక్ గారికి ఫోన్ చేసి అడుగుదాం. అరే కార్తీక్ ఎక్కడున్నావురా? ఇంట్లోనే ఉన్నారా? ఎందుకురా? అరే మా బుజ్జి గిఫ్ట్ అడుగుతుందిరా. ఏ మామా లవ్వా, ఇంకేంది? అవునరా, అప్పటికి చెప్తా అని ఈ గిఫ్ట్ ఏంటో చెప్పురా. గిఫ్టా? మరి గిఫ్ట్ అంటే ఒక వాచ్ కొనిరా మరి అయిపోద్ది. అరే నా దగ్గర 10 రూపాయలు చాక్లెట్ కొనడానికి కూడా పైసలు లేవురా, ఇంకా వాచా? అంతే అంటావా? మరి ఇక పేపర్ మీద కవితనన్నా రాసిరా. హట్, ఆ కవితలు మాతోని కావురా. మరి నేను చెప్తా, రాసుకోరా. ఇగో నువ్వు నా పక్కనుంటే కాలం కూడా ఆగిపోద్ది తెలుసా? తెలుసురా. కడే ఈడు ఇంటికి మన కవితను. హలో ఈడు ఇవన్నీ మనతోని ఐటీ కావు. చక్కా దీని బొమ్మేసిద్దాం. మాకే పెట్టింది. ఈ డబ్బాలకి నా పెట్టిందా? అవన్నీ ఉన్నాయా? కన్నులేమో ఎలుక కన్నులు. ముక్క అయితే మంచిగా ఉంటుంది, మూత అయితే ఎప్పుడు వరకుంటూ ఉంటుంది కాబట్టి బర్రె మూత లెక్క ఉంటుంది. లైట్గా ఫినిషింగ్ కొడితే అయిపోయినట్టు. అయిపోయింది. మీ అందరికన్నా పెద్ద బిస్కెట్ నాదేరా, కాబట్టి పెద్ద కేక్ నాకే వస్తుంది. పెద్ద కేక్ వచ్చిన నాకే, ఎందుకంటే అమ్మ మన ఇద్దరిని కలిపి ఇమ్మన్నది బిస్కెట్ ప్యాకెట్. హట్ ఇయ్యా బందే, దారాలు వలుగుతాయి. ఇస్తా కానీ కొంచెమే ఇస్తా. హాట్ నాకు తెల, నాకు మొత్తం కావాలా. అరే సోరీ, అక్క రాలేదారా? వచ్చింది మామ, ఇంటి దగ్గర ఉంది, వస్తుంది కొంచెం అయితే. సరేనా సోరీ, నేను కేక్ చెప్పొచ్చినా, పోయి తీసుకొస్తా, నువ్వు ఇక్కడ చూసుకో. ఎందుకు మామ, నేను తెస్తా, నువ్వు ఉండు ఇక్కడ. నువ్వు ఉండరా, మీ అందరికి రంగ మందు పట్టుకొస్తా. ఎందుకు మామ అవన్నీ ఇప్పుడు? నువ్వు సప్పుడు రాకుండా నేను చెప్పిన అత్త. ఏంటిదే బుజ్జి? నేను పోయేస్తా. ఏమైందా బుజ్జి? గిఫ్టా అనే? ఇగో తెచ్చినా, తీసుకో. ఏంటి పేపర్? ఇది ఇప్పుడే తీయకు, పడుకునేటప్పుడు తీ. సరే. నేను వెళ్తున్నా మరి. బుజ్జి బుజ్జి, రెడీ అయినావా బిడ్డ? రా తొందరగా, అందరు వచ్చారు. నీకేంది బిడ్డ, మహారాణిలా ఉన్నావు. దారా కేక్ కట్ చేద్దు. సూరి, అందరు నచ్చినట్టున్నారా? వచ్చినట్టేనే. ఫోటోలు అబ్బాయి వచ్చిండా? ఫోటోలు అబ్బాయి రాలేడే, ఇమ్మోడే ఫోటోలు తీస్తుండు. అంకల్ నేను వచ్చినా, నేను తీస్తా. మనల్ని బాగా వచ్చాడు చూడు బాబు. సరే సరే. ఇగో బిడ్డ, బొట్టు పెట్టుకో. లక్ష్మి, ఇప్పుడు ఆరా వచ్చాడు.
మామ కొంచెం పని ఉండే లేట్ అయింది. దా కేక్ కట్ చేద్దాం దా. సరే సరే. అబ్బాయి ఫోటో తీస్తున్నావా? తీస్తున్నా ఇక్కడ చూడండి, స్మైల్ ప్లీజ్. అవురా సూరి బలవాడు ఏందిరా బుజ్జి నీకు? ఇక అట్లా అయింది లేరా. అరే మాటకి ఆ మాట రా, మీ ఇద్దరు జోడి మస్తు ఉంది. ఈ అబ్బాయి ఇందే మంచిగా ఉందిరా. ఆ దుర్గా చుట్టూ తిరిగి నా చెప్పులు అరిగినాయి. నీ అబ్బాయి పడతలేదు సత్తలేదు. తీసుకపోతే అయితే గాండంది మాట్లాడేది లాస్ట్ సూరి నువ్వు ఆపకు నన్ను. అరే దుర్గా జోలికి వస్తాడు ఆరాడు. ఇంకేం చెప్పాడు నీ ప్లాన్? ఏమైందిరా ఇద్దరు పోయి రెండు గుత్త పెట్టుకున్నారు. గుసా ఏదిరా గోడ మీద బలి నీ కూడా పిల్ల నీ ఎప్పుడు అరే అరే ఆవు నువ్వు ఆవు. అరే సూరి ఆ దుర్గా నాకు వడలే అంత బాధ కన్నా ఏంటిది నువ్వు నువ్వు అరే ఆవురా నువ్వు నాకు అరే నేను బస్సు చేసిండ్రా. నువ్వు వస్తావా ఇప్పుడు? నువ్వే సారీ మామ, దేనికైనా రాసి ఉండాలా? ఏంటి రాసి పెట్టేది ఏంటి? సారీ నా పిల్ల నువ్వు అరే ఏంది రాడు ఏమనుకుంటున్నాడు ఏంటి? అరే సురే అని తీసుకోవరా అని తలకే వరకు ఏంటిదిరా ఈ చిన్న ముచ్చటకి ఎందుకు ఊకో. ఏంటిదిరా? అరే నీకు అలా హక్కు ఉంది కదరా. ఎవరు ప్రియా ఎవరు రావు దాని అక్క అది మా తమ్ముతో లేచిపోయిందిరా. అరే మా తమ్ముతోటి ఊర్లంతా అలా చెల్లె దుర్గా ఊరంతా మా అక్క నానమ్మోళ్ళ ఇంటికి పోయింది, మా అక్క నానమ్మోళ్ళ ఇంటికి పోయింది అని చెప్తుంది. అలా అక్క మా తమ్ముతో లేచిపోయిందిరా. మొన్న అన్నది ఈడు మళ్ళీ నా పిల్ల ఎంబడి పడతాడు. నేను నవ్వు చేసిన పోరి నా తీసుకోవద్దని నువ్వు నవ్వుతావా చెప్పు? చేపలు కరువా ఊర్లో పోరీలు లేరా? ఎందుకురా ఏదో ఒకటి దొరుకుతుంది ఊకో. కానీ నాకు ఈడు రేపటికి వెళ్ళి కనబడద్దు. పడుకున్నట్టున్నాడు కదా. సూరిగాడేమో గిఫ్ట్ ఇచ్చిండు, అదేంటిదో చూద్దాం. అయ్యి ఈ నా బొమ్మ వేసిండు, మస్తు వేసిండు. ఏమో అనుకున్నా, ఇంక మంచిగా ఉంది టాలెంట్. అయ్యో మా బాబు లేచినట్టున్నాడు.